వెల్కమ్ టు MG9 న్యూస్. తెలుగుదేశం పార్టీ రెండవ విడత జాబితాలో మంత్రాలయ నియోజకవర్గానికి మొండి చేయి చూపిన వైనం. కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి పేరు ఖరారు అయినందున వైఎస్ఆర్సీపీ పార్టీకి మంత్రాలయం సీటు బంగారు పల్లెంలో పెట్టి ఇచ్చినట్లు ఉంది అంటున్న నియోజకవర్గ ప్రజలు. రెండవ జాబితాలో ప్రకటించిన రాఘవేంద్రరెడ్డికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ మద్దతు ఇవ్వలేము. పాలకుర్తి తిక్కారెడ్డికి మా పూర్తి మద్దతు. వెంటనే పాలకుర్తి తిక్కారెడ్డికి మంత్రాలయ నియోజకవర్గం సీటు కేటాయించాలి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తొందరపాటు నిర్ణయాల వల్ల మంత్రాలయ నియోజకవర్గం ప్రజలు అయోమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అనుబంధ సంఘాలు, మండల కమిటీ మెంబర్స్, రాష్ట్ర కమిటీ మెంబర్లు, మండల ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులు, క్లస్టర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ కమిటీ సంఘాలు అందరూ కలిసి పాలకుర్తి తిక్కారెడ్డి నిర్ణయాలు నిబంధనలతో అందరూ కలిసి నిర్ణయించుకొని 10 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వెన్నంటూ ఉండి కాపాడుతున్న మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డికే మా మద్దతంటూ నినాదాలు చేశారు. తొందరపాటు నిర్ణయాల వల్ల మంత్రాలయం నియోజకవర్గం రెండవ జాబితాలో 3 నెలలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన కార్యకర్త మాధవరం ఎన్ రాఘవేంద్రరెడ్డికి సీటు కేటాయించడం ఇది సరైన నిర్ణయం కాదని నియోజకవర్గ ప్రజల్లో గుసగుసలు మొదలయ్యాయని, ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలా నాగిరెడ్డి ప్రచారం చేయవలసిన అవసరం లేదని, నిద్రమత్తులో ఉండి ఎలక్షన్లకు వెళ్లి ఇక 4వ ఎమ్మెల్యేగా నేనే అని బాలా నాగిరెడ్డి బీసీ అభ్యర్థికి రాఘవేంద్రరెడ్డికి సీటు చేసినందుకు చంద్రబాబు నాయుడికి బాలా నాగిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పన్నాక వెంకటేశ్వర్లు స్వామి, అమర్నాథ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, పవన్ కుమార్, ఎల్లారెడ్డి, అశోక్ రెడ్డి, చావిడి వెంకటేష్, ఏబు, బండ్రాల నరసింహులు, చిలకల దోన హనుమంతు, భాస్కర్ రెడ్డి, అబ్దుల్, వట్టప్ప, నరసింహులు, శివ, రాఘన్న, రామయ్య, దస్తగిరి మరియు తదితరులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. MG9 న్యూస్ తో ఏ కార్యక్రమం అందరూ కూడా తల్లి పిల్లమ్మ పోయి అన్న చెప్పిన గట్టిగా అడిగి అన్నకి టికెట్ తెప్పించి ఎమ్మెల్యేగా చేసి అసెంబ్లీకి పంపించే వరకు పోరాడమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఎవరు కూడా అడగారు. అది మొన్న చూసినాం ఎమ్మెల్యేలో ఫస్ట్ మార్చి వెంకటేశ్వర చెప్తున్నారు, తర్వాత వారం అయిన తర్వాత మరి ఈమె గుట్టడానికి వచ్చింది. నియోజకవర్గాల్లో కన్నా తెలుగుదేశం పార్టీని మంత్రాలయంలో బలంగా తయారు చేసినటువంటి మేము ఏం పొరపాటు చేసాము? మీరు కనీసం మమ్మల్ని పిలిపించి అయ్యా నా పరిస్థితి ఇది ఉంది అని చెప్తే మా సమన్వయ కమిటీనో మంత్రాలయం నియోజకవర్గం లేక క్లస్టర్స్ నో మాట్లాడితే మీకు అసలు విషయం తెలిసిండేది. మీరు కొంతమంది బ్రోకర్లు చెప్పే మాట నమ్మారు. మీరు ఈ రోజు నిన్న చెప్పారు ఈ విషయాన్ని, కానీ 3 నెలల కిందే బాలనారెడ్డి చెప్పాడు. మా దగ్గర వీడియోలు ఉన్నాయి, తిక్కారెడ్డికి టికెట్ రాదు, రాఘవేంద్ర రెడ్డికి వస్తుందని చెప్పి. ఇక్కడ మా కొత్త కార్యాలయం పెయింట్ కొడతా ఉంటే ఆ కార్యాలయం దగ్గర పోతున్న బాలనారెడ్డి ఓపెన్ చెప్పినాడు, ప్రతి రాఘవేంద్ర రెడ్డికి వస్తే టికెట్ ఏం తిక్కారెడ్డికి ఏం తిక్కబట్టింది ఆ ఆఫీస్ చేస్తూ ఉన్నారని చెప్పి. అంటే చంద్రబాబు కన్నా ముందే మా పార్టీ అధ్యక్షుల వారి కంటే ముందే మా ప్రత్యర్థి టికెట్ ని నిర్ణయం చేసినాడు. రేపు తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గం ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. మేము వేరే నియోజకవర్గాలలో మాది చంద్రబాబు ఫోటోలు అంటబెట్టేది కానీ, జెండాలు అంటబెట్టేది కానీ, లేదంటే డౌన్ అనేది ఆ సంస్కృతి మంత్రాలయం నియోజకవర్గంలో కాదు. మీరు నేర్పించినటువంటి క్రమశిక్షణతో కలిగి ఉన్నటువంటి కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేస్తా ఉన్నాం. అయ్యా పునః పరిశీలించండి, పార్టీకి ఉపయోగపడుతుంది అనే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము శిరస వహించి మేము చేస్తాం. కానీ ఒక కోవట్లకు అంటే మేము బాలనారెడ్డికి ఓటు అడిగినట్టే, రాఘవేంద్ర రెడ్డికి ఓటు వేయండి అంటే బాలనారెడ్డి ఓటు వేయండి అని చెప్పి అడిగినట్టే మా పరిస్థితి. మేము ఇంత దారుణమా? నాకు ఆ రోజు నా శరీరంలో బుల్లెట్ దూసుకుపోయినప్పుడు నేను బాధపడలేదు. నా శరీరంలో బుల్లెట్ ఈ రోజు ఈ నిర్ణయం ఇది బాధైంది. ఈ నిర్ణయం చంద్రబాబు నాయుడు గారిది కాదు, లోకేష్ కాదు. మా పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి బ్రోకర్లు బాలనాగిరెడ్డికి అమ్ముడుపోయి ఈ నిర్ణయం చేశారని చెప్పి చెప్తున్నాం. కర్నూలు జిల్లాలో 2-3 సీట్ల అమ్మినోళ్ళు మీ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు అమ్మినారో ఒక్కసారి చంద్రబాబు నాయుడు పునః పరిశీలించాలి. ఎందుకంటే ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు.